Hello everyone, this is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. నెలసరి కరెక్ట్గా రావడం లేదు, నెలసరి మెడిసిన్స్ వేసుకుంటేనే వస్తుంది, నెలసరి ఎంత చేసినా రావడం లేదు, ఆర్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే మాకు 2 నుంచి 3 నెలలకు ఒకసారి వస్తుంది అని హాస్పిటల్కి ఓపీడీకి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది అనేది ఈ కాలంలో కనిపిస్తున్నారండి. జనరల్గా పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేది యూజువల్గా నార్మల్గా ఉండే పేషెంట్స్ కూడా ఉంటారు. అంటే ఈ పెద్ద మనిషి అయిన కొత్తల్లో అండ్ అరౌండ్ 18 ఇయర్స్ లోపల పిల్లలకి వాళ్ళకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేది రావడం అనేది సహజం అనమాట. సో వీటికి మనం ట్రీట్మెంట్ పరంగా ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకి అబ్నార్మల్గా మరీ 15 రోజులకు వచ్చేయడం లేదు, అంటే ఇంకా ఎక్కువగా వస్తుంటే ఇంకేదన్నా అంటే మనం ఐడెంటిఫై చేయడానికి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉందా అని చెప్పేసి ఖచ్చితంగా గమనించుకోవాల్సి ఉంటుందన్నమాట. సెకండ్, ఇంకెవరికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ నార్మల్గా చూస్తాం అంటే 40 ఇయర్స్ అబోవ్ అంటే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి హార్మోన్స్ అనేవి తగ్గిపోతూ ఉండడం మూలంగా వీళ్ళలో కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉండటం అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. అంటే వీళ్ళల్లో ఏంటి అంటే ఎక్కువ పీరియడ్స్ 20 రోజులకి 21 రోజులకి వచ్చేయడం అనేది జరుగుతుంటుందన్నమాట. ఈ మధ్యలో పీపుల్ అంటే 20 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి గల కారణాలు ఏంటి, ఎప్పుడు మనం హాస్పిటల్ని వెళ్ళి చూపించుకోవాల్సి ఉంటుంది. 1, పీరియడ్స్ అనేవి 21 రోజుల తర్వాత నుంచి 35 రోజుల మధ్య వస్తున్నాయి అంటే మనం వాటిని రెగ్యులర్ సైకిల్స్ అనే అంటాం. ప్రాబ్లం ఏమీ లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓపీడీకి వస్తున్న పేషెంట్స్లో ఏంటంటే, మేడం నాకు లాస్ట్ మంత్ 1వ తారీఖు వచ్చింది, ఇప్పుడు 7వ తారీఖు వచ్చింది, 7 రోజులు డిలే అయింది మేడం, అది చాలా కంగారు పడిపోతూ ఉంటారనమాట. యూజువల్లీ పీరియడ్స్ అనేవి ఒక 10 రోజులు అటు 10 రోజులు ఇటు రావడంలో కూడా మనం నార్మల్గానే భావించాల్సి ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఇంకా వేరే కండిషన్స్ ప్రిలిమినరీ కాకుండా ఇంకా వేరే కండిషన్స్ ఉంటే మాత్రమే మనం వాటిని ట్రీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదర్వైజ్ ఇట్ ఈస్ ప్రెటీ నార్మల్ కొంతమందికి. సెకండ్, ఈ పీరియడ్స్ 2 నుంచి 3 నెలలకు వస్తున్నాయి, ఎవరెవరికి వస్తాయి ఇట్లాగా మెయిన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉన్న పేషెంట్స్కి, నీటి బుడల సమస్య ఉన్న పేషెంట్స్కి, లేదు అంటే ముట్టు నిలిసిపోయే అవకాశం ఉన్న పేషెంట్స్కి 2 నుంచి 3 నెలల మధ్యలో పీరియడ్ రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ పర్టికులర్ పేషెంట్స్కి ఏంటి అంటే పీరియడ్స్ మనం ఫస్ట్ రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే కరెక్ట్గా మంత్లీ వాళ్ళకి పీరియడ్స్ రావడానికి మెడిసిన్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోమని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో క్రానిక్గా అంటే ఎప్పుడు ఇలాగే మనం ఒక 3 ఇయర్స్ నుంచి ఇలాగే ఉంది, 4 ఇయర్స్ ఇలాగే ఉంది అని చెప్తుంటారు. అండ్ వీళ్ళలో ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే వెయిట్ గెయిన్. మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే సుమారుగా ఒక 5 కేజెస్ నుంచి 10 కేజెస్ మధ్యలో వెయిట్ గెయిన్ అనేది వచ్చి ఉంటుంది అనమాట. సో ఫర్ దాట్ ఏంటి అంటే కరెక్ట్గా వెయిట్ గెయిన్ ఐడెంటిఫై చేసుకుని ఎర్లీగానే మనం వెయిట్ గెయిన్ని కొంచెం స్టాప్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని మూలంగా ఏంటి అంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఆటోమేటిక్గా అయిపోతాయి, ఎటువంటి మెడిసిన్స్ లేకుండా అనమాట. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎవరు ప్రెగ్నెన్సీ రావడం అనేది డిలే అవుతుంది, ఇన్ఫర్టిలిటీగా మారే అవకాశం ఉంది అంటే 1, పీసీఓడి పేషెంట్స్. పీసీఓడి పేషెంట్స్తో పాటు ఇర్రెగ్యులారిటీ అనేవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల కానీ, ఎఫ్ఎస్హెచ్ అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల కానీ, లేదు అంటే ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోవడం వల్ల కానీ కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి అన్నమాట. దీని కాకుండా కొన్ని మన బాడీలోనే కొన్ని డిఫరెంట్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ ఇష్యూస్ మూలంగా, లివర్ ప్రాబ్లం మూలంగా కూడా పీరియడ్ ఇర్రెగ్యులారిటీ మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో క్రానిక్గా వస్తుంటే మాత్రం దీన్ని మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపించుకోవడం అనేది మంచిది. థ్యాంక్ యూ యూవర్స్.